మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. స్తుతి నొందదగిన దేవుడు, స్తుతి సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని యొక్క వాగ్దానము. కీర్తనల గ్రంథము 79వ కీర్తన 13వ వచనం. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియమైన దైవ జనాంగమా, మన దేవుడు మనలను తన ప్రజలుగా, తన గొర్రెలుగా చేసుకుని మనం ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, తరతరముల ఆయన కీర్తిని ప్రచురించడానికి మనలను ఏర్పాటు చేసుకున్న దేవుడు. నిన్ను నన్ను ఆయన తన ప్రజలుగా, ఆయనకు స్తోత్రాలు చెల్లించేవారిగా, తరతరములు ఆయనను కీర్తిని ప్రచురపరిచేవారిగా ఆయన చేసుకున్నారు. ఈ లోకంలో మనలను అంటరాని వారిగా, వెలివేయబడిన వారిగా, ఎన్నిక లేని వారిగా చూడొచ్చు. లేకపోతే ఈ లోకం మనలను తక్కువ వారిగా, వ్యర్థులుగా, పనికిరాని వారిగా చూడొచ్చు. ఆ మాటలను మనం లెక్క చేయవలసిన అవసరం లేదు. ఆ మాటలను మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మనము దేవుని సంబంధులం, మనము దేవుని ప్రజలం, మనము దేవుని మేపు గొర్రెలం. మనం ఆయన కృపను అనుగ్రహించి మనల్ని ఏర్పాటు చేసుకుని ఈ ఎన్నికలేని మనల్ని, ఈ అంటరాని మనల్ని దేవుడు తన ప్రజలుగా చేసుకున్నాడు. ఈ ఎన్నికైన వారిని, ఈ గొప్పవారిని దేవుడు తన ప్రజలుగా చేసుకోలేదు. కానీ నిన్ను నన్ను, నిందల పాలైన మనల్ని, వెలివేయబడిన మనల్ని ఆయన తన ప్రజలుగా చేసుకున్నాడు. కాపరికి గొర్రెకు ఉన్న సంబంధం అది వెలకట్టలేనిది. ఎందుకంటే కాపరి గొర్రె పట్ల బాధ్యత వహిస్తాడు. కాపరి గొర్రెకు కావలసిన సమస్తాన్ని సమకూరుస్తారు. అందుకే దావీదు అంటారు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆ దేవుడు చెప్పిన మాట, నాకు లేమి కలుగదు అంటే మనకు ఏ లోటు రాకుండా, మనకు ఏ ఇబ్బంది కలుగకుండా మన భారము యావత్తు మోసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన మన కొరకు తన రక్తాన్ని, ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తమును చిందించి మనలను వెలయిచ్చి కొనుక్కున్నాడు. మనం దేవుని సంబంధికులం. ఈ లోకం నిన్ను ఎన్ని మాటలంటే పట్టించుకోవాల్సిన అవసరమే ఉంది. ఏమండి, మనకు వచ్చే సమస్య మనకు గొప్పది, మనకు పెద్దది, యేసయ్యకి కాదు. ఆయనను స్తుతించి, ఆయనను కీర్తిని మనం ప్రచురపరిచి ఆయన ప్రజలుగా మారదాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఆయన మనల్ని తన ప్రజలుగా చేసుకున్నారు, సంబంధికులుగా చేసుకున్నారు. అందును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతుడు. ఆయన తరతరములా నీ కీర్తిని నేను ప్రచురిస్తాను ప్రభువా. ఎన్నిక కలిగిన వారు తరతరాలు ఉండరండి. మన దేవుడు అంటాడు, నా కృప వేవేల తరాల వరకు. మనం దేవుడిని నమ్ముకుంటే, ఆ యేసు రక్తం చేత కడుగబడితే, ఆ యేసు నామములో మనము ప్రార్థన చేస్తే, మనం ఆయన ప్రజలము, మన కాపరి ఆయన, తరతరముల వరకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ఆయన కీర్తి ప్రచురించే వారిగా ఉంటాం. ధైర్యంగా ఉండు. ఈ లోకం అనే మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని మాటలను నమ్ముదాం. ఆయన మాటల వలన ధైర్యం తెచ్చుకుందాం. ఈ దినమంతా ఈ వాగ్దానమును చేతబట్టుకుని, ఈ వాగ్దానము హృదయం పెట్టుకుని, నేను దేవుని బిడ్డను అని ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. ఆయన కృప నిన్ను దీవించునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.